డీటెయిల్ చూద్దాం. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ భంగపడ్డారు. భవానీపూర్ నియోజకవర్గంలో దీది ఓటమికి చేరువయ్యారు. ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 6,000 ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర అధికారులతో మమతా బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను చేతిలో పెట్టుకుని బీజేపీ 100కు పైగా సీట్లలో అన్యాయంగా గెలిచిందని ఆరోపించారు మమతా బెనర్జీ. కౌంటింగ్ కేంద్రంలోకి తమ ఏజెంట్లను అనుమతించలేదన్న ఆమె ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్లా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. తాము మేం పూర్తి విశ్వాసంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ భంగపడ్డారు. భవానీపూర్ నియోజకవర్గంలో దీది ఓటమికి చేరువయ్యారు. ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 6,000 ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర అధికారులతో మమతా బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను చేతిలో పెట్టుకుని బీజేపీ 100కు పైగా సీట్లలో అన్యాయంగా గెలిచిందని ఆరోపించారు. మమతా బెనర్జీ కౌంటింగ్ కేంద్రంలోకి తమ ఏజెంట్లను అనుమతించలేదన్న ఆమె ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్లా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. తాము మేం పూర్తి విశ్వాసంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ భంగపడ్డారు. భవానీపూర్ నియోజకవర్గంలో దీది ఓటమికి చేరువయ్యారు. ఆమె ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 6,000 ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర అధికారులతో మమతా బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను చేతిలో పెట్టుకుని బీజేపీ 100కు పైగా సీట్లలో అన్యాయంగా గెలిచిందని ఆరోపించారు మమతా బెనర్జీ. కౌంటింగ్ కేంద్రంలోకి తమ ఏజెంట్లను అనుమతించలేదన్న ఆమె ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్లా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. మేం పూర్తి విశ్వాసంతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైట్గా కేబినెట్ భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అయితే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి 2 కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ 2 విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి
దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్ గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు, ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్ గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు, భూమి విలువలు సైంటిఫిక్ గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వము డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు. పశ్చిమ బెంగాల్, అస్సాం కాషాయ జెండా రేపలాడింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంది. తమిళనాడులో టీవీకే అధినేత దళపతి విజయ్ విజిల్ మోతతో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు చిల్లులు పడ్డాయి. ఇక కేరళంలో పినరయ్ విజయ్కు ఓటర్లు షాక్ ఇచ్చి యూడీఎఫ్కు పట్టం కట్టారు. ఇక బెంగాల్, అస్సాంలో అధికారం చేపట్టనుండడంతో బీజేపీ శ్రేణుల సంబరాల్లో మునిగిపోయారు. ఇక స్వీట్లు పంచుతూ బాణసంచా పేలుడుతో సందడి చేశారు. ఇక విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అధికారం చేపట్టింది. మమతా బెనర్జీ కోటలో కమలం విరబూసింది. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఆ పార్టీకే ఏకు మేకయ్యాడు. ఓవైపు బీజేపీని బలోపేతం చేస్తూనే మమత సర్కార్పై నిప్పులు చెరుగుతూ వచ్చారు. మోడీ, అమిత్ షా ఆదేశాలతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ప్రజల్లోకి బీజేపీ మూలాలను తీసుకుపోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో సువేందు అధికారి కృషి అమోఘమని చెప్పాలి. బెంగాల్లో ఒంటి చేత్తో బీజేపీని సువేందు విజయ తీరాలకు చేర్చాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసోంలో సీఎం హిమంత బిశ్వశర్మ తన మార్క్ రాజకీయం చూపారు. అసోంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కృషి చేశారు హిమంత. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రజలు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించారు అసోం ప్రజలు. ఇక తమిళనాడులో ఊహకందని ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను రివర్స్ చేస్తూ టీవీకే పార్టీ విజయ దుందుబి మోగించింది. 2 సంవత్సరాల కాలంలోనే విజయ్ పార్టీ తమిళనాడులో దూసుకుపోయింది. మహిళలు, యువత టీవీకే విజయంలో కీలక భూమిక పోషించారు. విజయ్ గెలుపును సీనియర్ ఎన్టీఆర్ ప్రభంజనంతో పోలుస్తున్నారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తర్వాత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిన సినీ నటుడిగా విజయ్ 49 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. ఎంజీఆర్ తర్వాత ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా సక్సెస్ కాలేకపోయారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగి అది కూడా సింగిల్ గా పోటీ చేసి విజయ్ గెలుపు తీరాలను చేరారు. ఇటు కేరళలో సిపిఎం ప్రధానంగా ఏర్పడిన ఎల్డీఎఫ్ కూటమికి ఓటమి తప్పలేదు. కమ్యూనిస్టుల కోటను హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. యూడీఎఫ్ కూటమి విజయకేతనం ఎగురవేసింది. వరుసగా 2 సార్లు అధికారమిచ్చిన కేరళ ప్రజలు పినరయి విజయన్కు గట్టి షాక్ ఇచ్చారు. ప్రజల మార్పును విజయన్ అంచనా వేయలేకపోయారా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గెలుపులో హైలైట్ గా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీని మరోసారి ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ కూటమి గెలుపొందింది. ఏఐఎన్ఆర్సీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా బీజేపీతో పొత్తుతో 5వ సారి ముఖ్యమంత్రి అవుతున్నారు. బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరింది. 2021లో విజయం వాకిట్లో బోల్తపడిన బీజేపీ ఈసారి పక్కా ప్లానింగ్తో బెంగాల్ కోటను బద్దలు కొట్టింది. ఇక మోడీ, అమిత్ షా ప్లానింగ్, సువేందు అధికారి ఎగ్జిక్యూషన్, బీజేపీ కార్యకర్తల అకుంఠిత దీక్ష బెంగాల్ను బీజేపీ చెంతకు చేర్చింది. ఇక బీజేపీ గెలుపు అంత సులభం సాధ్యం కాలేదు. బెంగాలీల మనస్సు గెలవడానికి బీజేపీ నేతలు ఎంతో పెద్ద కసరత్తు చేశారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా ఒడిసి పట్టుకున్నారు. అసాధ్యం అనుకున్న దీదీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాలనే బీజేపీ ఆశయం నెరవేరింది. బెంగాల్ కోటను గెలిచేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ 2021లో విజయానికి చేరువైంది. కానీ దీదీ వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. కానీ ఈసారి మరింత పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లిన కమలం పార్టీ బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసింది. 1982లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. ఆ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేసి 1,29,994 ఓట్లు సంపాదించి 0.5% ఓట్లు మాత్రమే సాధించుకోగలిగింది. కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అక్కడి నుంచి క్రమంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వచ్చింది బీజేపీ. 1982, 1987లో 0.5% ఓట్లు మాత్రమే సంపాదించింది. ఆ తర్వాత క్రమంగా పట్టు పెంచుకుంది. గత ఎన్నికల్లో గెలుపు ముందు బోర్లా పడ్డ బీజేపీ ఈసారి పక్కా ప్లాన్తో గెలుపును సుసాధ్యం చేసుకుంది. పంతొమ్మిది 1997లో మమతా బెనర్జీ కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించగా 1998 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో తొలిసారి బెంగాల్లో ఒక లోక్సభ స్థానాన్ని కమలం పార్టీ గెలుచుకుంది. 1999 లోక్సభ ఎన్నికల్లోనూ పొత్తుతోనే పోటీ చేసి 2 సీట్లను గెలుచుకుంది. 2001లో టీఎంసీతో తెగదెంపులు చేసుకుని 2004 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో 1 సీటు కూడా గెలవలేకపోయింది. 2009లో 1, 2014లో 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీ 2016లో 3 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. రెండు 2021 ఎన్నికల ముందు టీఎంసీలోని కీలక నేతలను బీజేపీ తన వైపుకు తిప్పుకుంది. మమతా బెనర్జీకి కుడిభుజం లాంటి సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఈయన నందిగ్రామ్లో దీదీని ఓడించే సంచలనం సృష్టించారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ సైతం బీజేపీలో చేరారు. అయితే 2021 ఎన్నికల తర్వాత మళ్లీ ఈయన టీఎంసీ గూటికి చేరారు. టీఎంసీ అంటే గిట్టని వర్గాలను తమ వైపుకు తిప్పుకోవటం, హిందుత్వ అజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం, మోడీ షా ద్వయం కారణంగా 2021 ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో దాదాపుగా గెలిచినంత పనిచేసింది. కానీ మమతకు మహిళలు, ముస్లింలు అండగా నిలవడంతో కమలం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ప్రభుత్వ వ్యతిరేకత. బెంగాల్లో ఈసారి అది స్పష్టంగా కనిపించింది. స్థానిక స్థాయిలో టీఎంసీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు, నియామకాల్లో కుంభకోణాలు, వసూళ్ల సంస్కృతి పట్ల సామాన్య ప్రజల్లో పెరిగిన అసహనం బీజేపీకి వరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోరుకునే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. మరోవైపు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం లెఫ్ట్ ఓట్ల బదిలీ. ఒకప్పుడు బెంగాల్లో ఏలిన వామపక్షాల ఓటు బ్యాంకు క్రమంగా క్షీణించి అది నేరుగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.
ముందు రాముడు తర్వాత వామపక్షం అనే నినాదం క్షేత్రస్థాయిలో పనిచేసింది. టీఎంసీని ఓడించగల ఏకైక శక్తి బీజేపీ అని నమ్మిన లెఫ్ట్ ఓటర్లు వ్యూహాత్మక ఓటింగ్ ద్వారా బీజేపీకి మద్దతు పలికారు. ఇది అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపును సులభతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడాన్ని బీజేపీ తన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. మోడీ ఇమేజ్, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజల్ని నమ్మించడంలో ఆ పార్టీ సఫలమైంది. మహిళా ఓటర్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల యోగా వంటి పథకాలు కూడా మహిళల్లో బీజేపీ పట్ల సానుకూలతను పెంచాయి. బీజేపీ నేత సువేందు అధికారి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ కంచుకోట అయిన తూర్పు మేదినీపూర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి తర్వాత ప్రత్యర్థిగా మారిన సువేందు టీఎంసీలోని లోపాలను ప్రజల ముందు ఉంచడంలో విజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్, నందిగ్రామ్ వంటి కీలక స్థానాల్లో ఆయన కనబరిచిన పోరాట పటిమ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో జరిగిన రాజకీయ హింస, శాంతి భద్రతల క్షీణతను బీజేపీ ప్రధానంగా ఎత్తిచూపింది. హిందూ ఓట్ల ధృవీకరణ కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. సందేశ్ ఖాళీ వంటి ఉదంతాలు మహిళా ఓటర్లను టీఎంసీకి దూరం చేయటంలో బీజేపీకి సహాయపడ్డాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ బీజేపీకి బాగా కలిసొచ్చింది. బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో లిగసీ లింకేజ్ ద్వారా పత్రాల ధృవీకరణను కఠినతరం చేశారు. ఇది బీజేపీకి మేలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత, లెఫ్ట్ ఓట్ల మళ్లింపు, బలమైన స్థానిక నాయకత్వం కలగలిసి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఒక చారిత్రాత్మక విజయాన్ని అందించాయి. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మమతకు బెంగాల్ ఓటర్లు బై బై చెప్పేశారు. దశాబ్ద కాలంగా ఎదురులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి షాక్ తప్పలేదు. వరుస విజయాలు సాధించిన మమతకు ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు, మహిళలపై నేరాలు, చొరబాటుదారులకు అనుమతి ఇవ్వడం టీఎంసీ పార్టీ కుంభముంచాయా? కనీసం ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా టీఎంసీ అందుకోలేకపోవడానికి కారణమేంటి? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ శకానికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక మీ పాలన చాలు అంటూ సాగనంపారు. ఇన్నాళ్లు ఓర్పు, సహనంతో భరించిన టీఎంసీ ఆగడాలపై కన్నెర్ర చేశారు. మహిళా ఓటర్లను బలంగా నమ్మే మమతా బెనర్జీకి వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2012 పార్క్ స్ట్రీట్ ఘటన సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల మెడికల్ కాలేజీలో ఆర్జీకర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన ఆ మంటలకు ఆజ్యం పోసింది. ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు పెరగటం టీఎంసీ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపింది. టీఎంసీ హయాంలో వెలుగు చూసిన భారీ అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. టీచర్ల రిక్రూట్మెంట్లో జరిగిన భారీ అక్రమాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లటం పార్టీకి నష్టం చేకూర్చింది. మాజీ మంత్రి పార్థ చటర్జీ ఇళ్లలో కోట్లాది రూపాయల నగదు దొరకటం, ఈ వీడియోలు వైరల్ అవటం కూడా పార్టీకి నష్టాన్ని కలిగించింది. టీఎంసీ నేతలు అవినీతి పరులని, అందుకు సాక్ష్యం ఆ వీడియోలేనంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఇటు శారదా, నారదా వంటి పాత కుంభకోణాలు కూడా ఎన్నికల సమయంలో చర్చకు రావటం పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను మమతా సర్కారు అనుమతించిందని ఆరోపణలు ఉన్నాయి. వారు ఇక్కడ ఓటు వేసే హక్కు తీసుకోవటం స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిందనే భావన ప్రజల్లోకి వెళ్లింది.
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాలో సుమారు 89 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులున్నారని, వారంతా టీఎంసీకి మద్దతుగా నిలిచేవారని తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరంతా మమతా పార్టీకి ఓటు వేయలేకపోయారు. ఇది కూడా టీఎంసీ ఓటమికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 15 ఏళ్ల పాటు బెంగాల్ని పాలించిన దీదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నిరుద్యోగం, స్థానిక నేతల దౌర్జన్యాలు, కేంద్ర నిధులు సాధించడంలో విఫలం వంటి వ్యవహారాలు టీఎంసీ పుట్టి ముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరని టీఎంసీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అంతగా పట్టించుకోలేదని తేటతెల్లమైంది. ఈడీ, సీబీఐ సంస్థలు తమ నేతల ఇళ్లపై దాడులు రాజకీయ కుట్ర అని మమత ఆరోపణలు గుప్పించారు. అవినీతిపై పోరాటమని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అలాగే హిందూ ఓట్ల ఏకీకరణ, కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి మైలేజ్ ఇచ్చాయి. అసెంబ్లీలో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాషాయ దళానికి ప్రజలు పట్టం కట్టారు. ప్రభుత్వం చేపట్టిన అరుణోదయ పథకాన్ని ప్రజలు ఆదరించారా? ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలో కాంగ్రెస్ కూటమి విఫలమైందా? అసోంలో బీజేపీ మరోసారి పాగా వేసింది. హ్యాట్రిక్ విజయంతో మూడోసారి అధికారం చేపడుతుంది. హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టంగట్టారు. 2016-2021 ఎన్నికల విజయకేతనాన్ని మరోసారి రిపీట్ చేసింది బీజేపీ పార్టీ. అసోంలో ఎగ్జిట్ సర్వేలు నిజమయ్యాయి. అన్ని సర్వేలు బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనాలు వెల్లడించాయి. ఏప్రిల్ 9న 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 722 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 258 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అసోంలో ఓటర్లు భారీగా పోటెత్తారు. 85.98% ఓటింగ్ జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అత్యధికంగా నమోదైంది. 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో లెక్కింపు నిర్వహించారు. అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో అసోం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా పోటీ చేశాయి. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ ఆధిక్యాన్ని కనబరిచింది బీజేపీ. కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ ఏమాత్రం ప్రభావం కనిపించలేదు. బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనను ప్రజలు ఆదరించారు. 40 లక్షల మందికి పైగా మహిళలకు అరుణోదయ పథకం కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో 9,000 రూపాయలు జమ చేయటం విప్లవాత్మక సంక్షేమ పథకంగా నిలిచింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అసోంలో రహదారుల నిర్మాణం చేపట్టడం ప్రజల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకుంది బీజేపీ. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ అండదండలు అసోంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడంలో కూటమి విఫలమైందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, సంస్థాగతంగా ప్రజల మనస్సులు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేయలేదు. ఇతరత్ర పార్టీలు కూడా రాజకీయ శక్తులుగా ఆవిర్భవించాయి. వాటిని కూడా ఒక్క తాటిపైకి తీసుకురావడంలో నాయకత్వం లోపించింది. కూటమికి నాయకత్వం వహించిన గొగోయ్ ఎంపీగా 3 సార్లు గెలిచారు. ఆయన అసెంబ్లీకి తొలిసారిగా పోటీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గౌరవ్ గొగోయ్ కూటమికి గట్టి పోటీ ఇచ్చారని అంటున్నారు. హిమంత బిశ్వ శర్మపై వ్యతిరేకతను కూడగట్టడంలో గొగోయ్ విఫలం చెందారా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాయన్నారు ప్రధాని మోడీ. దశాబ్దాల పోరాటానికి ఇవాళ ఫలితం వచ్చిందని, ఆ విజయోత్సవం ప్రతి కార్యకర్తలో కనిపిస్తుందని తెలిపారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందన్నారు.
ఇక బెంగాల్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్న ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల్లో రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యం గెలిచాయన్నారు. जब वर्षों की साधना सिद्धि में बदलती है तो चेहरे पर जो खुशी होती है वो खुशी आज मैं देश भर के भाजपा के कार्यकर्ता के चेहरे पर देख रहा हूं। ये देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है। ये भरोसे का दिन है। भरोसा भारत के महान लोकतंत्र पर, भरोसा परफॉर्मेंस की पॉलिटिक्स पर, भरोसा स्थिरता के संकल्प पर। जब बिहार चुनाव के नतीजे आए थे तब मैंने यहीं इसी जगह से बीजेपी मुख्यालय से आप सबको कहा था, गंगा जी बिहार से आगे बहते हुए गंगा सागर तक जाती है। बंगाल की जीत के साथ गंगोत्री से लेकर गंगा सागर तक कमल ही कमल खिला हुआ है। ప్రజలు బీజేపీపై పెట్టుకున్న విశ్వాసానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇక బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన రాబోయే రోజుల్లో దక్షిణ భారతంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక కశ్మీర్ తరహాలో బెంగాల్లో కూడా ఆ స్వేచ్ఛ పునరుద్ధరిస్తామని అన్నారు. ఇక అందుకు బీజేపీది భరోసాని హామీ ఇచ్చారు నితిన్ నబీన్. जब पश्चिम बंगाल, असम, पुडुचेरी इन तीनों राज्यों के जो चुनाव के परिणाम आए, उन परिणामों ने ये स्पष्ट किया कि आज देश की जनता का अटूट विश्वास, देश की जनता का अटूट समर्थन हमारे नेता, हमारे प्रधानमंत्री नरेंद्र मोदी के प्रति है। मैं देश की जनता को इसके लिए आभार व्यक्त करता हूं। दक्षिण भारत में भी जिस प्रकार से सशक्त उपस्थिति हमारी पार्टी को मिली है, आने वाले समय में दक्षिण भारत भी भाजपा के कमल से खिलेगा। तृणमूल की सरकार ने जिस प्रकार से तानाशाही रवैये में वहां की जनता को रखा था, एक पूरा भय का वातावरण वहां के लोगों के बीच में बना हुआ था। आज हमारे कार्यकर्ताओं ने जो प्राणों की आहुति दी, जो बलिदान दिया, और हम कह सकते हैं हमारे माताओं और बहनों ने जो पुत्र और पति को खोया, आज उन सब को मैं नमन करता हूं और उन सब के समर्पण को अभिनंदन करता हूं। और मैं मानता हूं कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जिस प्रकार से उस भय के वातावरण से नरेंद्र मोदी के भरोसे के वातावरण में जनता आई है, हम स्पष्ट रूप से अपने नेतृत्वकर्ता का अभिनंदन। 370 धारा से माननीय प्रधानमंत्री जी ने उस कश्मीर को पूर्ण रूपेण भारत के लोगों के साथ जोड़ दिया और उस बलिदान की भूमि को भारत का भूमि बना दिया। और मैं आज कहता हूं कि आज उसी श्यामा प्रसाद मुखर्जी जी के जन्म स्थान पश्चिम बंगाल को भी भाजपा मय कर दिया। ये इसकी बधाई मैं पश्चिम बंगाल की जनता को भी देता हूं। राहुल गांधी की है और मैं आज आपको विश्वास दिलाता हूं, इस चुनाव के परिणाम के बाद इंडी के गठबंधन ताश के पत्तों की तरह बिखर जाएंगे, क्योंकि इन्होंने जनता के साथ अन्याय किया।